Hello students, how are you all? Hope you all are good. So as we were discussing few questions related to time and distance, today also we'll try to solve some of the few different types of problems. So దాంట్లో first one చూడండి. Okay, here it says that a train approaches a tunnel AB. అంటే ఒక tunnel ఉంది which is named as AB. Inside the tunnel, a cat is located at a point that is 3/8 of the distance. అంటే ఒక cat దాని ఆ టన్నల్ లోపల ఉంది. ఓకే, విచ్ ఈస్ 3/8 ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, ఏబి టోటల్ డిస్టెన్స్లో 3/8 పార్ట్లో ఒక క్యాట్ ఉంది. ఓకే, ఏబి మెజర్స్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ ఏ, అంటే ఏ దగ్గర నుంచి 3/8 పార్ట్లో ఆ క్యాట్ ఉంది అని. ఫ్రమ్ ఏ ఇట్ ఈస్ 3/8 పార్ట్. ఓకేమా, వెన్ ద ట్రైన్ విసిల్స్, ఎప్పుడైతే ట్రైన్ మనకు తెలుసు కదా ట్రైన్ విసిల్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో ఏమైంది, ద ట్రైన్ హ్యావ్ విజిల్డ్. ఓకే, ట్రైన్ విజిల్ వేయగానే ద క్యాట్ స్టార్టెడ్స్ టు రన్. ఓకే, సో క్యాట్ విజిల్ వినగానే క్యాట్ ఉరకడం స్టార్ట్ చేసింది. ఇఫ్ ద క్యాట్ మూవ్స్ టు ద ఎంట్రన్స్ ఏ ఆఫ్ ద టనల్, అంటే క్యాట్ ఏమవుతుంది ఎంట్రన్స్ ఏ వైపు ఉరికితే ద ట్రైన్ క్యాచెస్ ద క్యాట్ ఎగ్జాక్ట్లీ అట్ ద ఎంట్రన్స్. ఓకే, ఆ ట్రైన్ ఏమో ఎగ్జాక్ట్లీ ఏ ఎంట్రన్స్ దగ్గర క్యాట్ని హిట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ద క్యాట్ మూవ్స్ టు ద ఎగ్జిట్ బి, ఓకే అలా కాకుండా బి వైపు ఉరికింది అనుకో, దెన్ ద ట్రైన్ క్యాచెస్ ద క్యాట్ అట్ ఎగ్జాక్ట్లీ అట్ ద ఎగ్జిట్. ఓకే, అలా అయినా కూడా ఎగ్జాక్ట్లీ ఎండ్ దగ్గర ట్రైన్ ఆ క్యాట్ని గుద్దేస్తుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్ టు దట్ ఆఫ్ ద క్యాట్. ఓకే, సో ట్రైన్ అండ్ క్యాట్ యొక్క స్పీడ్ యొక్క రేషియోస్ ఎంత ఉన్నాయి అని అడిగింది. హీ ఆస్క్డ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ద క్యాట్. ఓకే, జస్ట్ విల్ ట్రై టు సీ అది ఎలా ఉంటుందో. ఓకే, సో లెట్ us assume there is a tunnel. ఓకే, ఇది టోటల్ టనల్ లెంత్ అనుకుందాం. ఓకే, ఈ టనల్ లెంత్లో ఆర్ ఇది టోటల్ సమ్ ట్రాక్ అనుకుందాం. హియర్ దేర్ ఈజ్ ఎ టనల్, ఒక టనల్ ఉంది అనుకుందాం. లెట్ us assume this as a tunnel, ఇది టనల్ అనుకుందాం. ఓకే, అండ్ హియర్ అవర్ ట్రైన్ ఈజ్ దేర్ రైట్. సో ఒక క్యాట్ ఉంది. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ఎ స్మాల్ క్యాట్. ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ సర్కిల్ టు బి ఎ క్యాట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎగ్జాక్ట్లీ సమ్వేర్ హియర్. ఓకే, సో ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం క్యాట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాయింట్ ఏ, దిస్ ఈజ్ అవర్ పాయింట్ బి. ఓకే, పాయింట్ ఏ ఆర్ టనల్ ఎంట్రన్స్ ఏ అండ్ ఎగ్జిట్ బి. సో ట్రైన్ ఎక్కడ ఉంది, ట్రైన్ ఈజ్ సమ్వేర్ హియర్, ఇక్కడ ఎక్కడో ఉంది ట్రైన్. ఓకే, సో ట్రైన్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఇక్కడ నుంచి ట్రైన్ హ్యాస్ గివెన్ ఏ సౌండ్, హార్న్. ఓకే, ట్రైన్ హార్న్ ఇవ్వగానే క్యాట్ ఏమైంది, క్యాట్ బికేమ్ అలర్ట్. ఓకే, క్యాట్ అలర్ట్ అయ్యి ఇట్ స్టార్టెడ్ టు రన్. ఇది ఇప్పుడు ఉరకాలి, ఏదో ఒక సైడ్ ఉరకాలి. ఐదర్ ఇట్ విల్ రన్ దిస్ సైడ్ ఆర్ ఇట్ క్యాన్ రన్ దిస్ సైడ్. ఐదర్ లెఫ్ట్ సైడ్ ఉరకొచ్చు ఆర్ రైట్ సైడ్ ఉరకొచ్చు. ఓకే, సపోజ్ ఇట్ హ్యాస్ రన్ టు ద లెఫ్ట్ సైడ్ ఉరికింది అనుకో. ఉరికినప్పుడు ట్రైన్ అండ్ క్యాట్ విల్ మీట్ అట్ దిస్ పాయింట్. ఓకే, లెఫ్ట్ సైడ్ కనుక ఉరికితే ట్రైన్ అండ్ క్యాట్ ఈ పాయింట్ దగ్గర కలుస్తాయి. అలా కాకుండా రైట్ సైడ్ ఉరికింది అనుకో, రైట్ సైడ్ ఉరికినా కూడా ట్రైన్ అండ్ క్యాట్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర కలుస్తాయి. సో వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ క్యాట్. అంతే కదా ప్రాబ్లం, అర్థమైంది కదా. సో క్యాట్ వెన్ ఎవర్ ద ట్రైన్ స్టార్టెడ్ టు విజిల్ విచ్ ఈస్ బియాండ్ ద ఏ. ఓకే, ఏ కన్నా ముందే ఉంది ఆ ట్రైన్. ఇక్కడ ట్రైన్ విజిల్ వేయగానే క్యాట్ స్టార్టెడ్ టు రన్ ఐదర్ టు లెఫ్ట్ ఆర్ టు ద రైట్. లెఫ్ట్ అయినా రన్ చేస్తుంది, రైట్ అయినా రన్ చేస్తుంది. ఒకవేళ అది లెఫ్ట్ సైడ్ ఉరికింది అనుకో. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ రన్ టు ద లెఫ్ట్ సైడ్ ఉరికితే అది ఎంట్రన్స్ ఏ దగ్గర ట్రైన్ని మీట్ అవుతుంది. రైట్ సైడ్ ఉరికితే ఎగ్జిట్ బి దగ్గర ట్రైన్ని మీట్ అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ దర్ రేషియోస్. సో మనకేం తెలుసు, దిస్ డిస్టెన్స్ విను. ఓకే, ఫస్ట్ ఏమనుకుందామంటే లెట్ ఏ టు బి డిస్టెన్స్ని సమ్ ఎక్స్ అనుకుందాం. Let us assume the distance from A to B as x అనుకుందాం. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బిని x అనుకుంటున్నాం. అయితే మరి ఈ పాయింట్ని వేర్ ద క్యాట్ ఈస్ ప్రెజెంట్, సపోజ్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ సమ్ పాయింట్ సి అనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ పాయింట్ సి. ఇది ఎంత ఉంటుంది ఫ్రమ్ ఏ. ఓకే, దిస్ విల్ బి హౌ మచ్ మా 3/8 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్. అంటే దిస్ ఈస్ 3/8 ఆఫ్ ఎక్స్. అంతే కదా, దిస్ ఈస్ 3/8 ఆఫ్ ఎక్స్. ఫ్రమ్ ఏ టు సి ఇట్ ఈస్ 3/8 ఆఫ్ ఎక్స్.
ఓకే, అంటే వెన్ఎవర్ క్యాట్ ఈజ్ రన్నింగ్ టు ద లెఫ్ట్, ఎప్పుడైతే క్యాట్ లెఫ్ట్ సైడ్ రన్ చేస్తుందో 3/8x డిస్టెన్స్ కవర్ చేయగానే ట్రైన్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకే, సో యాజ్ ద క్యాట్ హ్యాస్ కవర్డ్ 3/8x ఆఫ్ ద డిస్టెన్స్ ద ట్రైన్ కేమ్ హియర్. అంటే ట్రైన్ ఎక్కడో ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి క్యాట్ ఎంత టైం పట్టింది అంటే ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో క్యాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంతే టైం పడుతుంది. ఓకే, 3x/8 డిస్టెన్స్లో క్యాట్ ఇక్కడ నుంచి సి నుంచి ఏకి వచ్చింది, ఆ టైంలో ట్రైన్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఏకి వచ్చింది. ఓకే, అంటే దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. క్యాట్ 3x/8 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఎంత టైం అయితే పడుతుందో రైట్ సైడ్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అంతే టైం పడుతుంది కదా. అంటే వెన్ఎవర్ క్యాట్ ఈస్ ట్రావెలింగ్ టు ద రైట్, ఓకే, క్యాట్ రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంటే సేమ్ 3x/8 డిస్టెన్స్ దగ్గర ఓకే, సపోజ్ దిస్ ఇస్ పాయింట్ డి. ఓకే, ఒకవేళ లెఫ్ట్ సైడ్ కాకుండా సపోజ్ క్యాట్ రైట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది అనుకుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ కాకుండా క్యాట్ ఎట్ సైడ్ ట్రావెల్ అవుతుందమ్మా, రైట్ సైడ్. క్యాట్ ఈస్ ట్రావెలింగ్ టు ద రైట్. ఇఫ్ ద క్యాట్ ఈస్ ట్రావెలింగ్ టు ద రైట్, సేమ్ 3x/8 డిస్టెన్స్ కనుక రైట్ సైడ్ కవర్ చేస్తే ట్రైన్ ఎక్కడ వచ్చేస్తుంది? 3x/8 డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ కవర్ చేస్తే ట్రైన్ ఇక్కడికి వచ్చేసి, రైట్ సైడ్ కవర్ చేసినా ట్రైన్ అక్కడికే వస్తుంది. అంటే ట్రైన్ ఏ దగ్గర ఉన్నప్పుడు when the train is at A, okay, the cat which is going to right, okay, రైట్ సైడ్ వెళ్తున్న క్యాట్ ఎక్కడ ఉంటుంది? అట్ పాయింట్ డి దగ్గర ఉంటుంది. ఓకే, ద క్యాట్ ఈజ్ అట్ పాయింట్ డి. ఓకే, నౌ వెన్ ఎవర్ ద ట్రైన్ ఇస్ అట్ పాయింట్ ఏ, ట్రైన్ ఎప్పుడైతే పాయింట్ ఏ దగ్గర ఉందో క్యాట్ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? పాయింట్ డి దగ్గర ఉంది. నౌ సపోజ్ ఐఎమ్ అజ్యూమింగ్ ద క్యాట్ ఈస్ రన్నింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ, క్యాట్ ఇదే డైరెక్షన్లో రన్ చేస్తుంది అనుకున్నాను. నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రైన్ అండ్ ద క్యాట్? క్యాట్కి ట్రైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 3x/8 and here 3x/8. That means total the distance between cat and the train, cat and the train is how much ma? 2 into 3x/8 ante kada, 3x/8 plus 3x/8, 2 into 3x/8, which can be taken as 3x/4. ఓకే, సో క్యాట్కి ట్రైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 3x/4 ఉంది. ఓకే, దెన్ వాట్ విల్ బి దిస్ డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? వాట్ విల్ బి దిస్ డిస్టెన్స్? ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? హౌ మచ్ విల్ బి దిస్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ x కదా, and from here to here distance is 3x/4. Okay, then this one will be how much? X minus 3x/4. Okay, x minus 3x/4, which will be equal to x/4. ante kada, this distance will be equal to x/4. అర్థమైందా? ఓకే, సో దిస్ పార్ట్ ఐ గాట్ ఇట్ యాజ్ x/4. ఇది నాకు x/4 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ట్రైన్ ఏ నుంచి బికి వచ్చే టైంలో, ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఉరుకుతుంటే ట్రైన్ ఇక్కడ అట్ పాయింట్ బి దగ్గర క్యాట్ని హిట్ చేసింది కదా, అంటే ట్రైన్ ఏ నుంచి బికి వచ్చే టైంలో క్యాట్ ఏమైంది? డి నుంచి బికి వచ్చింది. ఓకే, దట్ మీన్స్ టైం టేకెన్ బై ద ట్రైన్, ఓకే, ఫ్రమ్ ఏ టు బి, ఏ టు బి వచ్చే టైంలో, ఓకే, విల్ బి ఈక్వల్ టు ఏ నుంచి బికి ట్రైన్ వస్తే దట్ వన్ విల్ బి ఈక్వల్ టు టైం టేకెన్ బై ద క్యాట్ ఫ్రమ్ డి టు బి. అంటే డి నుంచి బికి రావడానికి క్యాట్కి అంతే టైం పడుతుంది. ఓకే, ఏ నుంచి బికి రావడానికి క్యాట్కి ఎంత టైం, సారీ ట్రైన్కి ఎంత టైం పట్టిందో, ఓకే, ద టైం టేకెన్ బై ద ట్రైన్ టు కమ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ టు బి రావడానికి ట్రైన్కి ఎంత టైం పట్టిందో డి టు బికి రావడానికి క్యాట్కి అంతే టైం పడుతుంది. ఓకే, దట్ మీన్స్ టైం టేకెన్ బై ద క్యాట్, okay, to go from D to B. Okay, time taken by the cat to go from B to D. Okay, అర్థమైంది కదమ్మా? నౌ ఇప్పుడు సో మనం చూద్దాం టైం టేకెన్ ఎంత ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద టైం టేకెన్? లెట్ us see. ఓకే, సో టైం టేకెన్ ని ఎలా తీసుకోవచ్చు? వాట్ ఈస్ టైం టేకెన్ ఫార్ములా అమ్మా? టైం టేకెన్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా.
టైం టేకెన్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. టైం టేకెన్ ఈస్ డిస్టెన్స్ బై స్పీడ్. దీని డిస్టెన్స్ డివైడెడ్ బై దీని స్పీడ్ will be equal to, here cat distance of train అనుకోవచ్చు, and this will be equal to distance covered by cat by దీని స్పీడ్. ఓకే, as time is equal to distance by speed కాబట్టి ఇక్కడ టైం టేకెన్ ఫ్రమ్ A to B, ట్రైన్ A to B వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ పట్టింది బై స్పీడ్ will be equal to time taken by the cat with respect to its speed. Distance from A to B ఎంత? What is the distance from A to B? That is x. అంతే కదా, డిస్టెన్స్ ఫ్రమ్ A to B ఈజ్ x డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్ తెలుసా? నాకు తెలియదు, సో ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనుకుంటున్నాం. విల్ బి ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ క్యాట్. ఓకే, క్యాట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? x/4. క్యాట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందమ్మా? x/4 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ క్యాట్. ఓకే, నాకు ఇప్పుడు ఏం అడిగిండు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ టు దట్ ఆఫ్ క్యాట్. ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ క్యాట్ ఎంత అని అడుగుతుంది. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ క్యాట్ కావాలి అంటే దిస్ పార్ట్ ఇఫ్ ఐ విల్ సెండ్ దిస్ సైడ్ అండ్ దిస్ హోల్ x/4 పార్ట్ ఐ విల్ సెండ్ దిస్ సైడ్. ఓకే, దెన్ అదే వస్తుంది కదా, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, x/4 పార్ట్ ఇటు సైడ్ వచ్చేస్తుంది, అంటే ఐఎమ్ క్రాస్ మల్టిప్లైయింగ్ జస్ట్ సింప్లీ. ఓకే, సో ఇది ఎంత అయిపోతుంది? దెన్ ఇట్ విల్ బి ఈక్వల్ టు x/4. ఓకే, ఇది డినామినేటర్ కాబట్టి ఇట్ విల్ బికమ్ న్యూమరేటర్, సో ఇట్ విల్ బికమ్ 4x/4. సారీ 4x/x. x క్యాన్సల్ అయిపోతే ఇట్ విల్ బికమ్ 4/1. ఓకే, 4/1 వచ్చింది. అంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 4:1. అంటే ట్రైన్ ఒకవేళ 4 కిలోమీటర్స్ ఉరికితే క్యాట్ 1 కిలోమీటర్ ఉరకగలదు అని. ఓకే, ఇఫ్ ద ట్రైన్ కెన్ రన్ 4 kilometers దెన్ ద క్యాట్ కెన్ రన్ 1 kilometer. అంటే ట్రైన్ స్పీడ్ 4 km/h అయితే క్యాట్ స్పీడ్ 1 km/h. దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్. క్లియర్? అర్థమైందా? రైట్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లంలో Ram and Shyam runs a race between the points A and B. Okay, Ram and Shyam are two persons who are taking a race between the points A and B. A and B అనే పాయింట్స్ మధ్యలో రేస్ జరుగుతుంది, which are 5 kilometers apart. ఓకే, ఈ 2 పాయింట్స్ మధ్యలో దూరం ఎంత? 5 kilometers. Ram starts at 9 AM. ఓకే, రామ్ ఏమో 9 AM కి రన్నింగ్ స్టార్ట్ చేసిండు ఫ్రమ్ A at a speed of 5 km/h. ఓకే, రామ్ యొక్క స్పీడ్ ఎంత? 5 km/h. రీచెస్ B అండ్ రిటర్న్స్ టు A. అంటే Bని టచ్ అయ్యి మళ్ళీ Aకి రిటర్న్ వస్తుంది అట్ ద సేమ్ స్పీడ్లో. ఓకే, శ్యామ్ స్టార్టెడ్స్ అట్ 9:45 AM ఫ్రమ్ A అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h. ఓకే, శ్యామ్ 10 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. ఓకే, రీచెస్ B అండ్ కమ్స్ బ్యాక్ టు A. ఓకే, సో వాడు Bకి వెళ్ళి రిటర్న్ Aకి వస్తున్నాడు అట్ ద సేమ్ స్పీడ్. ఓకే, మళ్ళీ సేమ్ స్పీడ్లో. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ థింగ్ వెన్ దే టూ మీట్ ఈచ్ అదర్. ఓకే, ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు మీట్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్, హూ రీచెస్ ద A ఫస్ట్. సో మళ్ళీ Bకి వెళ్ళి రిటర్న్ Aకి రావాలి కదా, సో Aకి ఫస్ట్ ఎవరు వస్తారు? సో హూ విల్ కమ్ టు A ఫస్ట్. ఓకే, సో ఫర్ దట్ విల్ జస్ట్ సీ హియర్. ఓకే, చూద్దాం. ఓకే, ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ అ పాయింట్ A అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ B. ఓకే, ఒక రేస్ ట్రాక్ అనుకుంటున్నా. దిస్ వన్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ A అండ్ దిస్ వన్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ B. ఇక్కడ మనకు రామ్ అండ్ శ్యామ్ని ఐఎమ్ డినోటింగ్ ఇట్ బై R అండ్ S. రామ్ స్పీడ్ ఎంతమ్మా? 5 km/h. శ్యామ్ స్పీడ్ ఎంతమ్మా? ఇట్ ఈస్ 10 km/h. రామ్ స్పీడ్ ఏమో 5 km/h, శ్యామ్ స్పీడ్ ఏమో 10 km/h. ఓకే, నౌ సో యాజ్ రామ్ స్టార్టెడ్ అట్ 9 AM. ఓకే, రామ్ తొందరగా స్టార్ట్ చేసింది అట్ 9 AM అండ్ శ్యామ్ హ్యాస్ స్టార్టెడ్ అట్ 9:45 AM. అంటే రామ్ 9 AM కి స్టార్ట్ చేసిండు, శ్యామ్ ఏమో 9:45 AM కి స్టార్ట్ చేసిండు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్
ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా 5 కిలోమీటర్స్. దిస్ ఈజ్ 5 కిలోమీటర్స్. అంటే రామ్కి 1 అవర్లో A to B వెళ్తాడు. రామ్ టేక్స్ 1 అవర్ టు గో ఫ్రమ్ A to B అండ్ శ్యామ్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు గో ఫ్రమ్ A to B. ఏ నుంచి బీకి వెళ్ళడానికి శ్యామ్కి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, రామ్కి 1 అవర్ టైం పడుతుంది. ఓకే, నౌ బై దట్ విల్ ట్రై టు గెస్ హూ విల్ గో టు బి ఫస్ట్. ఓకే, బీకి ఫస్ట్లో ఎవరు వెళ్తారు చూద్దాం. ఓకే, సో రామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు? ఓకే, రామ్ హ్యాస్ స్టార్టెడ్ అట్ 9 AM. 9 AM కే స్టార్ట్ అయ్యింది కాబట్టి యాజ్ రామ్ హ్యాస్ స్టార్టెడ్ అట్ 9 AM, రామ్ విల్ రీచ్ దేర్. ఓకే, రామ్ విల్ రీచ్ హియర్ అట్ ఎగ్జాక్ట్లీ 10 AM. ఎందుకంటే వాడికి 1 అవర్ టైం పడుతుంది కదా. ఓకే, ఇట్ టేక్స్ ఫర్ హిమ్ 1 అవర్ టైం పడుతుంది కాబట్టి రామ్ విల్ రీచ్ హియర్ అట్ 10 AM. మరి శ్యామ్కి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. హీ స్టార్టెడ్ అట్ 9:45. అంటే శ్యామ్ ఇక్కడ ఎంత ఉంటాడు? హాఫ్ అన్ అవర్ పట్టింది కాబట్టి 9:45. సారీ, ఓకే, హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి 9:45కి స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రమ్ దేర్ హాఫ్ అన్ అవర్ టైం అంటే ఇట్ విల్ బి 10:15 AM. Okay, so Shyam will reach at B at 10:15 AM and Ram will reach at B at 10 AM. Okay, Ram ఏమో 10 AM కి రీచ్ అవుతాడు, శ్యామ్ ఏమో 10:15 కి రీచ్ అవుతాడు. అంటే శ్యామ్ విల్ బి స్లోవర్ దాన్ రామ్. అంటే ఫస్ట్ రామ్ రీచ్ అయ్యి తర్వాత రామ్ విల్ బి గోయింగ్ రిటర్న్. ఓకే, రామ్ రిటర్న్లో వెళ్తుంటాడు, అప్పుడు హీ విల్ మీట్. ఓకే, సో రామ్ విల్ బి గోయింగ్ టు బి అండ్ ఇన్ రిటర్న్ టు ఏ. ఓకే, ఏకి రిటర్న్ వెళ్తున్న టైంలో శ్యామ్ని మీట్ అవుతాడు. అంటే శ్యామ్ రైట్ సైడ్ వెళ్తున్నాడు, రామ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు. ఓకే, శ్యామ్ ఈజ్ గోయింగ్ టు రైట్ అండ్ రామ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ లెఫ్ట్. అంటే రామ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఏ, శ్యామ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ బి. దెన్ దే విల్ మీట్ ఈచ్ అదర్. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు మీట్ అవుతారు. ఓకే, విల్ ట్రై టు నో వెన్ దే విల్ మీట్, అట్ వాట్ టైం దే విల్ మీట్. వాళ్ళు ఏ టైంలో కలుస్తారో చూద్దాం. ఎలా చూడాలి వాళ్ళు ఏ టైంలో కలుస్తారో? ఓకే, సో మనం రిలేటివ్ స్పీడ్స్ని యూస్ చేసుకొని చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను 9:45 స్టార్ట్ చేసింది కదా. సో హీ హ్యాస్ స్టార్టెడ్ అట్ 9:45. ఓకే, యాజ్ హీ హ్యాస్ స్టార్టెడ్ అట్ 9:45. ఓకే, అండ్ రామ్ హ్యాస్ రీచ్డ్ హియర్ అట్ 10 AM. 10 AMకి ఇక్కడ రీచ్ అయ్యిండు, మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నాడు. ఓకే, మళ్ళీ 10 AMకి మరి శ్యామ్ ఎక్కడ ఉండొచ్చు? విల్ ట్రై టు నో అట్ 10 AM వేర్ వాస్ శ్యామ్. ఓకే, ఏ నుంచి బీకి మధ్యలో శ్యామ్ ఎక్కడ ఉంటుందో వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఫర్ దట్ వాట్ విల్ డూ ఈస్, ఓకే, రామ్ ఇక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనుకుందాం. రామ్ హ్యాస్ రీచ్డ్ హియర్. దిస్ ఈజ్ అట్ ఎగ్జాక్ట్లీ 10 AM. 10 AMకి ఎగ్జాక్ట్లీ రామ్ ఇక్కడ ఉన్నాడు. దెన్ వేర్ విల్ బి శ్యామ్? విల్ హీ బి అట్ ఏ దగ్గర ఉంటాడా? నో, హీ విల్ నాట్ బి అట్ ఏ. ఎందుకంటే 9:45కే స్టార్ట్ అయిపోయింది. 9:45కి స్టార్ట్ అయిపోయిందంటే అట్ 10 వేర్ హీల్ బి? టైం టేకెన్ ఎంత? టైం ఈజ్ ఈక్వల్ టు 15 minutes. ఎందుకంటే 9:45కి స్టార్ట్ అయిండు, ఇట్ విల్ బి 15 minutes పాస్ట్ దేర్. 15 minutes అంటే ఎంత? 1/4 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ శ్యామ్? సో స్పీడ్ ఆఫ్ శ్యామ్ ఏమో 10 km/h కాబట్టి, సో స్పీడ్ ఏమో 10 km/h, టైం ఏమో తెలుసు 1/4 hours. దెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో 10 ఇంటూ టైం ఏమో 1/4. సో ఇట్ విల్ బీ ఈక్వల్ టు 2.5 kilometers. ఓకే, 2.5 kilometers దగ్గర ఉంటుంది. అంటే ఏ నుంచి ఫ్రమ్ పాయింట్ ఏ 2.5 kilometersలో, అంటే 5 kilometers టోటల్ ఏ టు బి కదా, దాంట్లో 2.5 అంటే ఎగ్జాక్ట్లీ అట్ మిడిల్. ఓకే, హియర్ దేర్ విల్ బి శ్యామ్ అట్ 10 AM. ఓకే, 10 AMకి శ్యామ్ ఇక్కడ ఉంటాడు, 10 AMకి రామ్ ఇక్కడ ఉంటాడు. హీ ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ 10 km/h. హీ ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ 5 km/h. వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? 2.5 kilometers. Distance between them ఎంతమా? 2.5 kilometers. If the distance between them is 2.5 kilometers and relative speed ఏమైతుంది ఇప్పుడు? రిలేటివ్ స్పీడ్ ఎంతమా? రిలేటివ్ స్పీడ్ విల్ బి 10 + 5. ఎందుకంటే బోత్ ఆర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. సో as both are going in opposite direction, the relative speed between them is 10 + 5, which is 15 km/h.
ఓకే, రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది 15 km/h. డిస్టెన్స్ ఎంత 2.5 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంతమ్మా 2.5 kilometers. As distance is 2.5 kilometers, relative speed is 15 hours, then time is equal to distance by speed kabatti distance is 2.5 divided by speed is 15. Okay, if I see 2.5 divided by 15, so I can easily take it as 2.5 ones are, so this can be 6 times. So ante it is 1 by 6 hours. Okay, so మీరు just solve చేయండి. it is 1 are 6 are. Okay, 1 by 6 hours పడుతుంది. 1 by 6 hours అంటే convert into minutes, it is 1 by 6 into 60 minutes, that is 10 minutes. Okay, అంటే it takes 10 minutes for them to meet each other. అంటే 10 minutes లో వాళ్ళు ఎక్కడో ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతారు. 10 minutes ఎప్పటి నుంచి 10 AM నుంచి, అంటే at exactly 10 AM, at exactly 10 AM they'll meet. Okay, so ఎప్పుడు మీట్ అవుతున్నారమ్మా, దే ఆర్ మీటింగ్ అట్ ఎగ్జాక్ట్లీ 10 AM. ఎగ్జాక్ట్లీ 10 AM కి వాళ్ళు మీట్ అవుతున్నారు. దే ఆర్ మీటింగ్ అట్ ఎగ్జాక్ట్లీ 10 AM. క్లియర్, అర్థమైంది కదా. నౌ హూ విల్ విన్ ద రేస్. ఓకే, ఏకి ఫస్ట్ ఎవరు వస్తారో అది చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రామ్ ఇక్కడికి 10 AMకి వస్తాడు, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, మళ్ళీ 1 hour టైం పడుతుంది కదా. అంటే రిటర్న్ రామ్ ఎప్పుడు వస్తాడు 11 AMకి వస్తాడు. ఓకే, రిటర్న్ ఎప్పుడు వస్తాడమ్మా 11 AM. హీల్ కమ్ రిటర్న్ అట్ 11 AM. మరి శ్యామ్ చూడండి 10:15కి ఇక్కడ చేరిండు, మళ్ళీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఎంత 10:45 AM. ఓకే, at 10:45 AM he will again reach here. Okay, Shyam will reach A at 10:45 AM. Okay, Shyam ఏమో 10:45 AM కి చేరిండు and Ram has reached here at 11 AM. Ram ఏమో 11 AM కి, Shyam ఏమో 10:45 AM కి. సో as both 10:45 11 AM. ఓకే, సో అంటే ఎవరు విన్ అయినట్టు ఇక్కడ, Shyam విన్ అయ్యి. ఓకే, Shyam has clearly won the race. ఓకే, మరి ఎంత డిస్టెన్స్ తో విన్ అయ్యి. ఓకే, ఎక్కడ అంటే ఏ పాయింట్ దగ్గర శ్యామ్ హ్యాస్ క్రాస్డ్ ద రామ్, ఆ పాయింట్ కూడా కనుక్కోమంటున్నాను. సపోజ్ అట్ వాట్ పాయింట్ శ్యామ్ హ్యాస్ క్రాస్డ్ ద రామ్. ఓకే, ఎంత టైంలో ఆర్ ఏ టైంలో శ్యామ్ రామ్ని క్రాస్ చేసిండు అనేది తెలుసుకోవాలి అంటే, సపోజ్ ఇఫ్ వీ నీడ్ టు నో దట్ వన్, దానికోసం ఏం చేద్దామంటే విల్ జస్ట్ ట్రై టు టేక్ దిస్. అంటే శ్యామ్ రామ్ని క్రాస్ అవ్వాలి అంటే ఇక్కడ అట్ ఎగ్జాక్ట్లీ 10:15కి శ్యామ్ ఇక్కడ రీచ్ అయింది కదా, అట్ ఎగ్జాక్ట్లీ 10:15. సో 10:15 టైంలో చూద్దాం, అట్ 10:15 AM వాట్ హ్యాస్ హ్యాపెండ్ చూద్దాం. అట్ 10:15 AM, 10:15 AMలో శ్యామ్ ఇక్కడ ఉన్నాడు. అండ్ వేర్ విల్ బి రామ్ అట్ 10:15 AM? 10:15 AMలో రామ్ ఎక్కడ ఉంటాడు, సమ్వేర్ హియర్. ఓకే, రామ్ హూ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో వెళ్తూ రామ్ ఇక్కడెక్కడో ఉంటాడు అట్ 10:15 AM. అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎలా తెలవాలి అది? ఎందుకంటే రామ్ 10 AMకి అట్ ద పాయింట్ బి నుంచి బయలుదేరిండు అట్ 10 AM. 10 AM రామ్ బయలుదేరిండు. ఎంతసేపు బయలుదేరిండు, 15 minutes అయింది రామ్ బయలుదేరి. ఓకే, ఎంత స్పీడ్తో వెళ్తాడు రామ్, 5 km/h. ఓకే, 5 km/h స్పీడ్ తోటి 15 minutesలో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది? ఓకే, ఫైండ్ ఇట్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, కాబట్టి స్పీడ్ ఏమో 5 km/h ఇంటూ టైం ఏమో 15 minutes, అంటే 1/4 hours. ఓకే, ఇఫ్ ఐ సాల్వ్ దిస్ ఇట్ విల్ బి ఈక్వల్ టు 1.125 kilometers. ఎంతమ్మా 1.125 kilometers. ఓకే, నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1.125 kilometers. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 1.125 kilometers. రిలేటివ్ స్పీడ్ చూడండి ఇప్పుడు. ఓకే, నౌ జస్ట్ సీ ద రిలేటివ్ స్పీడ్. నౌ బోత్ ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్స్. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఇట్ ఈస్ 10 - 5. ఓకే, రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. సో ఇట్ విల్ బి 5 km/h. రిలేటివ్ స్పీడ్ 5 km/h అయింది. ఓకే, అండ్ ద డిస్టెన్స్ ఈజ్ 1.125 kilometers. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, కాబట్టి డిస్టెన్స్ 1.125 డివైడెడ్ బై స్పీడ్ ఏమో 5. ఓకే, నౌ ఇఫ్ ఐ సీ ఇట్ ఈస్ 1s are, it is 4s are. సో ఇట్ ఈస్ 1/4 hours. 1/4 hours అంటే if I'll multiply it with 60, I'll get it as
15 minutes. అంటే 15 minutesలో వాళ్ళు క్రాస్ అవుతారు అని. 15 minutesలో క్రాస్ అవుతారు ఏ టైం నుంచి? 10:15 AM నుంచి. ఓకే, 10:15 AM నుంచి 15 minutesలో క్రాస్ అవుతారు. అంటే శ్యామ్ క్రాస్ రామ్ అట్ 10:15 + 15 అంటే ఎంతమ్మా? 10:30 AM. 10:30 AMకి శ్యామ్ ఏమవుతాడమ్మా? రామ్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఓకే, అట్ దిస్ పాయింట్ రామ్ ఇటు సైడ్ వెళ్తున్నాడు, శ్యామ్ ఇటు సైడ్ వెళ్తున్నాడు అనుకో. ఇక్కడ ఈ టైం ఎంత ఉంటుంది అంటే 10:15 AM. ఓకే, దిస్ విల్ బి 10:15 AM. క్లియర్? అర్థమైందమ్మా? హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో రిమైనింగ్ విల్ డిస్కస్ టుమారో.